అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వెనుకబడినటువంటి వర్గాలకు వారికి ఒక అధికారంలో స్థానం కల్పించాలి, ఇన్నేళ్లగా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి ఇప్పించాలి, మరీ ముఖ్యంగా ఒక రక్షణ అనేటువంటిది సమాజంలో ఈ వెనుకబడిన వర్గాలకు ఉండాలి అని ఈరోజు ఒక దీక్షను చేపట్టి ప్రాణాలు ఇవ్వడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, జాతి కోసం, జాతి మనుగడ కోసం, జాతి అభివృద్ధి కోసం అని ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 3వ రోజు దీక్షను కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు రామచంద్ర యాదవ్ గారికి ఈ సమాజంలో అనేక వర్గాలు వెనుకబడి ఉండటమే కాకుండా అత్యంత పేదరికంలో దయనీయమైన స్థితిలో కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఒక వ్యక్తి జాతి కోసం నిలబడటం అనేది ఎంతో గౌరవించాల్సినటువంటిది, మద్దతునివ్వాల్సినటువంటిది, ప్రతి ఒక్కరూ అభినందించాల్సినటువంటి సమయం. వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి, వారిలో ఉన్నటువంటి తెగింపుకి, వారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కి మేము ముగ్ధులమై వారికి సంపూర్ణ మద్దతునివ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీవై రామచంద్ర యాదవ్ గారి వద్దకు రావటం జరిగింది. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నది. 3వ రోజు ప్రభుత్వం దిగి రావాలి, కొత్త విషయం కొత్తగా చేయమని వారు మిమ్మల్ని అడగడం లేదు. మీరు మార్చి 2024 5వ తేదీన బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. ఆ డిక్లరేషన్ లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రక్షణ కల్పిస్తామని మీకు మీరుగా ఒక చట్టం చేస్తారని ప్రకటించి 2 సంవత్సరాలైనా కూడా ఎందుకు చట్టం చేయలేకపోయారని తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఈ రోజు రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మీ చేతగానితనం కాదా? మీరు చెప్పిన మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు ఈ జాతుల కోసం ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది? చట్టం చేయడానికి డబ్బులు ఏమైనా అవసరమా? నిధులు ఏమైనా కావాలా? బడ్జెట్ ఏమైనా అవసరం ఉందా? చట్టం అనేటువంటిది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఎవరికి ఎలాంటి రక్షణ కల్పించాలి, ఆ రక్షణ కోల్పోతే ఏమి ఇవ్వాలి అని తయారు చేసి అసెంబ్లీలో పాస్ చేయడానికి ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? దీనికి బడ్జెట్ నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. మీరు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క అమరావతి కడతామని ఇప్పటికే లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఆ రకంగా లక్షలు కాదు, వేలు కాదు, 100ల కోట్లు కూడా అప్పు చేయాల్సిన అవసరం లేని ఒక బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం చేయకుండా ఉన్నది, చేయలేకపోతుంది అని అంటే ఇది సాక్షాత్తు నిలువున బీసీలను మోసం చేయటం కాదా? దగా చేయటం కాదా? నయవంచన చేయటం కాదా?